మంత్రివర్గ విస్తరణ పుణ్యమాన్ని తెలుగుదేశం పార్టీలో తీవ్ర స్థాయిలో అసంతృప్తి జ్వాలలు చెలరేగాయి. దాంతో ముఖ్యమంత్రి పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు సొంత నేతల మీద బెదిరింపులకు దిగారు. మొత్తం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరినీ ఉద్దేశించి ఓ లేఖ కూడా విడుదల చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొద్ది సంఖ్యలో పదవులు ఉన్నప్పుడే పార్టీలో అసంతృప్తి రాలేదని, అలాంటిది ఇప్పుడు అధికారంలో ఉండి ఇంత భారీ సంఖ్యలో పదవులు ఇస్తున్నా అసంతృప్తి అరడం కరెక్టు కాదని ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు. కాబట్టి పార్టీ నాయకులు కార్యకర్తలు ఎలాంటి నిరాశ నిస్పృహాలకు తానివ్వని రీతిలో వ్యవహరించాలని సూచించారు. పార్టీకి సంబంధించిన అంశాలను అంతర్గత వేదికల్లో చర్చించాలే తప్ప పత్రికలకు ఎక్కడం కరెక్ట్ కాదని అన్నారు. పార్టీ సిద్ధాంతాల ప్రకారం అందరూ ఏకతాటిపై పనిచేయాలి తప్ప క్రమశిక్షణకు భంగం కలిగించేలా చేయకూడదని ఆయన అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి పార్టీకి చెడ్డ పేరు తెచ్చేలా ఎవరూ ప్రవర్తించకూడదని, క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని కూడా హెచ్చరించాడు. అయితే అసమ్మతి సెగ గట్టిగా తగలడం వల్లే చంద్రబాబు ఇలా వ్యవహరిస్తున్నారన్నది పార్టీ అంతర్గత వర్గాల సమాచారం. సీనియర్ నాయకులంతా ఇప్పటికే రాజీనామాల బాట పట్టారు. పార్టీ ఆవిర్భావ సమయం నుంచి ఉన్న నాయకులు కూడా మొండిచ్చే ఎదురైంది. కాగిత వెంకట్రావు గారు, బండారు సత్యనారాయణమూర్తి, పతివాడ నారాయణ స్వామి లాంటి సీనియర్ నాయకులు కూడా చంద్రబాబు వైఖరి నచ్చడం లేదంట. గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాంటి వాళ్లకు సీఎం లేఖ రాయడమే కాక దాన్ని బహిరంగంగా విడుదల చేశారట. లేఖలో సీఎంను ఏకిపారేశారు. రావెల కిషోర్ బాబు తన అనుచరులతో సమావేశమయ్యారు. అయితే చంద్రబాబు మాత్రం అసంతృప్త నేతలను బుజ్జగించే పని పక్కన పెట్టి నేరుగా బెదిరింపులతోనే పని కానిస్తున్నట్లు తెలుస్తుంది. విజయవాడ ఎంపీ కామినేని ద్వారా బొండా ఉమాను రప్పించిన చంద్రబాబు కబ్జాల పేరు చెప్పి తీవ్రంగా బెదిరించున్నట్లు సమాచారము. దాంతో బయటకు వచ్చిన తర్వాత తాను పూర్తిగా సద్దుమణిగానని, ఇక మీదట తాను టీవీ చర్చలో పాల్గొనబోనని, టీడీపీ వాయిస్ వినిపించనని బొండా ఉమా అన్నారు. అలాగే చింతమనేని ప్రభాకర్ను కూడా పిలిపించి ఇసుక కేసు, అధికారుల మీద దాడులు, ఇతర కేసులు ప్రస్తావించి బెదిరించారని అంటున్నారు. దాంతో అవసరమైతే కొత్త పార్టీ పెడతానని కూడా చెప్పిన చింతమనేని విప్ పదవికి మాత్రం రాజీనామా చేసి ఊరుకున్నారు. గంటా శ్రీనివాసరావు టీడీపీని వదిలి వేర్వేరు పార్టీలకు వెళ్ళి మళ్ళీ వచ్చినా వాళ్ళ పదవులను కొనసాగిస్తున్నారని కొందరు మంత్రులపై తీవ్రంగా ఆరోపణలున్నా పట్టించుకోవట్లేదని అంటున్నారు.